చెవిరెడ్డి మాకు పరిచయము, చెవిరెడ్డి మా బంధువే అని చెప్పుకున్నటువంటి ఒక మహిళ తెలంగాణలో చిత్తూరు జిల్లాకు చెందిన విద్య అనేటటువంటి ఆవిడ 2022లో సికింద్రాబాద్లో ఉండేదట. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అది చెప్పుకునేదట. చెప్పుకుంటూ చీటీలు అయ్యి వేసేదట. అట్లాగే బంగారం ఇస్తానని చెప్పేసి తక్కువ ధరకు బంగారం ఇస్తాను, లేకపోతే రెట్టింపు డబ్బు ఇస్తానని చెప్పి దాదాపు 18 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. బాధితులు అడిగినప్పుడల్లా, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడిగినప్పుడల్లా రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని చెప్పేసి మొన్న గురువారం మాత్రం అందరినీ ఇంటికి రమ్మని చెప్పింది. అంటే దాదాపు 15 మంది అందరినీ తిడత రాజశేఖరు, రంజిత్, శివ, స్వప్న, నిఖిల్, సునీల్ అనే వ్యక్తులతో కలిసి రాడ్లు, సుత్తి, కర్రలతో వాళ్ళని కొట్టింది. కళమ్మ అనే మహిళకి తీవ్ర గాయాలైనవి. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి ఇప్పుడు అసలు ఆవిడ ఎవరు, ఏంటి, ఎందుకు వీళ్ళు డబ్బులు ఇచ్చారు, ఎందుకు అక్కడ జరిగింది అన్నటువంటి తేల్చే పనిలో ఉన్నారు. మధ్యలో జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి పేరుని ఇప్పుడు ప్రస్తావనకు తీసుకొచ్చింది ఈవిడ.